రైట్. కన్నడ సూపర్ స్టార్ యష్ నటించినటువంటి 'కేజీఎఫ్‌తో' చాలా అంటే దేశం మొత్తం గూడా ఫేమస్ ఆయన. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా 'కేజీఎఫ్' ద్వారా తన సత్తా ఏంటో తెలిపాడు. ఆయన నటించినటువంటి 'టాక్సిక్' మూవీ మోస్ట్ అవైటెడ్ మూవీ 'టాక్సిక్' మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. సినిమా ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు సినిమా విషయాన్ని అంటే ఇన్ డీటెయిల్‌గా ఎళ్ళే ముందు సినిమాలో ఎవరు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 'టాక్సిక్' అనేది కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కె వెంకటనారాయణ అదేవిధంగా యష్ వీళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూసర్లు. గీతా మోహన్ దాస్ డైరెక్టర్, లేడీ డైరెక్టర్. ఈ సినిమా యాక్చువల్‌గా టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒక లేడీ డైరెక్టర్ ఈ సినిమా తీశారా? ఇంత వల్గారిటీ ఉందేంటి? ఇంత వయలెన్స్ ఉందేంటి? లేడీ డైరెక్టరేనా? అనే డౌట్ కూడా వచ్చింది. మనందరికి తెలిసిందే. చూసాం అందరం కూడా చూసాం. సో, ఆమె డైరెక్షన్‌లో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన యష్ కూడా పెట్టాడు కాబట్టి ఆయన బ్యానర్ కూడా ఉంది. సో, వీళ్ళిద్దరు కలిసి కేవీఎన్ అదేవిధంగా యష్ కలిసి సినిమాని ప్రొడ్యూస్ చేశారు. 500,00,00,000 బడ్జెట్. అక్షరాల 500,00,00,000 బడ్జెట్. ఇక సినిమాలో భారీ కాస్టింగ్ ఉంది. చాలా అంటే చాలా. మనకి 'నయనతార' ఉన్నారు. వాళ్ళు ఆయన యష్‌కి సోదరిగా యాక్ట్ చేశారు. రుక్మిణి వసంత్ చాలా ఫేమస్ ఆమె. మంచి చాలా చక్కగా ఉంటారు. అండ్ హ్యూమా ఖురేషి బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ ఆమె ఉన్నారు. తారా సుతారియా ఉన్నారు. ఇట్లా మొత్తం 5గురు హీరోయిన్‌ని ప్లేస్ చేశారు. ఇక మ్యూజిక్ వచ్చేసరికి రవి బస్రూర్. జనరల్‌గా 'కేజీఎఫ్' వినగానే రవి బస్రూర్సే మనకు వినిపిస్తుంటాడు. 'సలార్' గాని, ఎందుకంటే కన్నడ సినిమాలో భారీ బడ్జెట్ సినిమాలకి, పాన్ ఇండియా సినిమాలకు కూడా ఆయన మ్యూజిక్ అందిస్తుంటారు రవి బస్రూర్. ఆయనతో పాటుగా విశాల్ మిశ్రా అని ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్. మొత్తం ముగ్గురు ఈ సినిమా కోసం పనిచేశారు. ఇది పాన్ ఇండియా మోడ్‌లో సినిమా రిలీజ్ అయింది. ఆఫ్‌కోర్స్ కన్నడ అనేది ఒరిజినల్ వెర్షన్. మిగతా అంతా కూడా డబ్బింగ్ వెర్షన్ మనకి. మనకి తెలుగులో తెలుగు రాష్ట్రాల్లో దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేసింది 'దిల్ రాజు'. శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్ మీద నుంచి వాళ్ళు 120,00,00,000 బడ్జెట్ కొనుక్కొని, ఆ రైట్స్ కొనుక్కొని డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టారు. విజయవంతంగా నిజానికి ఇది సినిమా గతంలోనే రిలీజ్ అవ్వాల్సింది. బట్ వాయిదాలు పడుతూ ఎట్టకేలకి ఆగస్టు 26 ఈరోజు రిలీజ్ అయింది. అది సినిమా డీటెయిల్స్ విషయానికొచ్చినట్లయితే అది మెయిన్ డీటెయిల్స్ విషయానికొస్తే అది. ఇక సినిమా విషయానికొచ్చినట్లయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గోవా మాత్రం ఇంకా పోర్చుగీస్ వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. సో, అక్కడ ఎక్కువగా ఇల్లీగల్ దందాలు నడుస్తూ ఉంటాయి. డ్రగ్స్ అని, మాఫియా అని రకరకాలుగా నడుస్తూ ఉంటాయి. అక్కడ జరిగే ఆధిపత్య పోరు మీద సినిమా తీశారు. సోదరి 'నయనతార' యష్‌కి సోదరిగా నటించింది. ఆమెకిచ్చినటువంటి ఒక హామీ ఏదైతే ఉంటుందో, హామీని అచీవ్ అవ్వడం కోసం అతను ఏ విధంగా మొత్తం ఆ ఇల్లీగల్ దందాన్ని ఏ విధంగా తన వైపు చేసుకుంటాడు, వశం చేసుకుంటాడు, అసలు ప్రత్యర్థుల్ని ఎలా అంతమొందిస్తాడు, ఏంటి అనేది సినిమా బ్రీఫ్‌గా చెప్పాలంటే సినిమా సారాంశం అది. చాలా టిపికల్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అందరికి ఈజీగా అర్థం కాదది. చాలా టిపికల్‌గా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో, ఇది సినిమా లైన్. ఇక ప్లస్‌లు, మైనస్‌ల విషయానికొచ్చినట్టయితే ప్లస్ వచ్చేసరికి యష్. ఆఫ్‌కోర్స్ యష్ 'కేజీఎఫ్' ద్వారా ఎంత ఫేమస్ అయ్యారు, ఎంత ఎలివేషన్ వచ్చింది, ఏ విధంగా అతన్ని ఫ్యాన్ ఫాలోయింగ్ చేశారు, కన్నడలో ఎంత పెద్ద బిగ్ స్టార్ అయ్యారు. 'కేజీఎఫ్' ద్వారా ఇతర రాష్ట్రాలకు కూడా ఏ విధంగా ఎళ్ళాడని తెలిసిందే. సో, ఇక్కడ యష్ అంటే ఆఫ్‌కోర్స్ ఆయన యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. ఇదేంటంటే ఎక్కువగా మాఫియా కైండ్ కాబట్టి ఎక్కువగా వయలెన్స్ ఎక్కువ పెట్టారు. దానికి తగ్గట్టుగానే కొంత హాలీవుడ్ టచ్ ఇచ్చేలా టూ మచ్ ఆఫ్ రొమాన్స్ పెట్టినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మనం సినిమా చూస్తే అర్థమవుతది. సో, వయలెన్స్ టూ మచ్‌గా ఉంటుంది. రొమాన్స్ కూడా ఎక్కువుంటుంది. సో, ముందుగానే సినిమానే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి పైన వాళ్ళకి మాత్రమే సినిమా చూడాలి అని వాళ్ళు ఒక డిస్క్లైమర్ కూడా వేస్తున్న నేపథ్యంలో సో, ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలతో కలిసి చూడలేరు సినిమాని. అదైతే చెప్పగలం. యంగ్‌స్టర్స్ 18 నుంచి టీనేజర్ నుంచి పైన అందరూ కూడా చూడొచ్చు. అంటే వెళ్లి సినిమా టికెట్ కొనుక్కొని. బట్ ఆహ్, ఈ సినిమా నిజానికి తెలంగాణలో అయితే టికెట్ల రేటు భవిష్యత్తులో పెంచమని చెప్పి గతంలో చెప్పారు. ప్రభుత్వం చెప్పింది. అట్ ది సేమ్ టైమ్ ప్రొడ్యూసర్‌లు కూడా ప్రభుత్వం అనిపించినా కూడా మేము పెంచము అని చెప్పినటువంటి వ్యక్తులు ఈ సినిమాకి చాలా హైప్ ఉండడంతో 120,00,00,000 పెట్టి ఆయనేమో 'దిల్ రాజు' ఏమో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్నాడు. అట్ ది సేమ్ టైమ్ గవర్నమెంట్‌కి కూడా ఆ ప్రొడ్యూసర్‌లు వెళ్లి వినతి పత్రం ఇవ్వడంతో సినిమా టికెట్లు పెంచుకోండి అన్నారు. సింగిల్ స్క్రీన్‌లో రూ. 50 మల్టీప్లెక్స్‌లో రూ. 100 చొప్పున పెంచేసుకున్నారు. ఇంక్లూడింగ్ జీఎస్టీ కలుపుకొని. సో, ఆల్‌మోస్ట్ జనరల్‌గానే ఐమాక్స్ లాంటి పెద్ద థియేటర్‌లో ఒక 350 అట్లా మామూలుగా ఉంటది. సో, పెంచుకోమన్నారు కాబట్టి రఫ్‌గా 500-600కి వెళ్ళిపోయి ఉంటది టికెట్. సినిమా విషయానికొచ్చినట్లయితే మాత్రం ఇది ఖచ్చితంగా అప్‌సెట్ చేసే సినిమానే అనుకుంటుంది. ఎందుకంటే 'యష్' మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. టీజర్, ట్రైలర్ చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఆఫ్‌కోర్స్ వయలెన్స్, రొమాన్స్ ఎక్కువున్నప్పుడు కూడా టీజర్, ట్రైలర్‌లో ఇది బాగా హైప్ మాత్రం బాగా క్రియేట్ అయింది. అంటే ఆ టేకింగ్ కావచ్చు, అదంతా కూడా ఆ ట్రైలర్ కట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఇంప్రెసివ్‌గానే అనిపించాయి. ఎక్సెప్ట్ ఆ వయలెన్స్ టూ మచ్ ఆఫ్ వయలెన్స్ మినహాయించి. సో, దాని ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎవరైతే జనాలు వెళ్తారో వాళ్ళు
డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడో ఏదో చెప్పదలుచుకున్నారు. ఆ చెప్పే విధానంలో తడబడ్డారని స్పష్టంగా అర్థమవుద్ది మనకి. కన్‌ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే కావచ్చు. ఒక స్టోరీ చిన్న ప్లాట్‌ని తీసుకొని దాన్ని డ్రాగ్ చేస్తూ ఎక్కడెక్కడో ముడిపెట్టడం కావచ్చు. అక్కడ ముడిపెట్టి, ఇక్కడ ముడిపెట్టి ఎటేటో తీసుకెళ్ళటం కావచ్చు. ఇదంతా కూడా కొంత చూసే ప్రేక్షకుడికి కొంత ఇబ్బందిగా అనిపించే పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మనం అనుకున్నట్టుగానే ఫ్యామిలీ ఆడియన్స్‌తో కలిసి ఎళ్ళలేము. యంగ్‌స్టర్స్, టీనేజర్స్, జెంట్స్ చూడొచ్చు. అబోవ్ 18 అందరూ కూడా అదే అంటే వెళ్ళొచ్చు. సినిమాకెళ్ళొచ్చు. చూడొచ్చా లేదనేది వన్స్ వాళ్ళు చూసిన తర్వాత దాన్ని బట్టి అర్థమవుద్ది. బట్ మనకందిన అంటే మనం చూసినా మనకి మనం ఏం ఫీల్ అయ్యాం అనేది నేను చెప్తున్నాననమాట. సో, ఇట్లా కొంత కన్‌ఫ్యూజింగ్ డ్రామా ఉండటం వల్ల జస్ట్ యష్ యాక్టింగ్ ఓన్లీ ఫైట్స్‌కి, యాక్షన్ వైలెన్స్‌కి లేదంటేనేమో హీరోయిన్స్‌తో మిగతా నలుగురు హీరోయిన్స్‌తో ఉన్నటువంటి రొమాన్స్ కావచ్చు. దానికి మాత్రమే పరిమితం అయిపోయాడు. పెద్ద డైలాగ్స్ ఏముండవు. అంత ఎక్స్‌ప్రెషన్‌తో, లుక్స్‌తో, ఎలివేషన్స్‌తో, బీజీఎమ్స్‌తో కొంత హైలైట్ చేశారు తప్పించి ఏం లేదు అనేది అర్థమవుతుంది సినిమాలో అయితే. సో, 'టాక్సిక్' అనే సినిమా మాత్రం కొంతమందైతే యాక్చువల్‌గా ఇది టాక్సిక్ కాదు టార్చర్‌ని పెడితే బావుంటుంది. ఇందులో ఏం లేదు. అసలు పద్ధతి పాడు లేదు అని చెప్తుండ్రు. బట్ ఇక్కడ 'గీతా మోహన్ దాస్‌ని' ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె చెప్పిన స్టోరీ, స్క్రీన్ ప్లే, నరేషను నచ్చి ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్‌లు ముందుకొచ్చి 500,00,00,000 బడ్జెట్ పెట్టడం అంటే చాలా పెద్ద విషయం. ఆ విషయంలో ఆమె ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. బట్ సినిమా తీసి తెరకెక్కించి ప్రేక్షకులకు అందించిన తర్వాత మాత్రం ఆమె అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అది చేరలేదు. జనరల్‌గా ఏదైనా ఏ డైరెక్టర్ అయినా సరే మంచి సినిమా తీయాలి, జనాలను మెచ్చుకోవాలి, ప్రొడ్యూసర్‌లకి కలెక్షన్‌లు కావాలి అనే తపనే ఉంటుంది ఏ డైరెక్టర్‌కైనా సరే. బట్ ఈమె ఇంప్ర కథ చెప్పి ఇంప్రెస్ చేసి యష్‌కి చెప్పి లేదా కె. వెంకటనారాయణకి ప్రొడ్యూసర్‌కి చెప్పి యష్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి వాళ్ళని ఇంప్రెస్ చేసి సినిమా తీయగలిగారు. అంత దూరం వెళ్ళగలిగారు. 500,00,00,000 బడ్జెట్ పెట్టారు అనంటే మాత్రం నిజంగానే ఆ విషయంలో 'గీతా మోహన్ దాస్‌ని' యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఒక స్టోరీని నరేట్ చేసి ఒప్పించడం అంటే చాలా పెద్ద టాస్క్ డైరెక్టర్‌కి. ఒప్పించి అంతవరకు బానే ఉంది. కానీ సినిమా తీసే విషయంలో సినిమాని తెరకెక్కించి పూర్తిగా చేసేసి రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఫలితం మాత్రం ఖచ్చితంగా పూర్తిగా భిన్నంగా ఉంది. 'గీతా మోహన్ దాస్' అసలు ఒక లేడీ డైరెక్టర్‌గా ఇంత కరేజియస్ మూవీ తీయొచ్చు. కానీ అందులో ఏమి లేకుండా ఏదో ఒక డబ్బాని అటు ఇటు ఊపినట్టుగానే చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదనే ఒపీనియన్‌తో అయితే ఖచ్చితంగా వస్తారు. ఆఫ్‌కోర్స్ కొంత స్టైలిష్‌గా అనిపిస్తది. 'గీతా మోహన్ దాస్' టేకింగ్ ఇవన్నీ కూడా కొంత స్టైలిష్‌గా ఉంటది. బట్ అందులో వితౌట్ ఏం పెద్ద కథ ఏం లేకుండా చిన్న ప్లాట్‌ని లాక్కొని జస్ట్ యష్‌ని ఆ హీరో ఫైట్స్‌కి, యాక్షన్ సీక్వెన్స్‌కి లేదంటే అమ్మాయిలతో ఆ హీరోయిన్స్‌తో రొమాన్స్‌కే పరిమితం చేశారు. అంతకు మించి ఇందులో ఏమీ లేదు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తది. సో, 'టాక్సిక్' అనేది మాత్రం కొంత ఆహ్, అంటే ఆ వర్డ్‌లోనే ఉంది. టాక్సిక్ అంటే జనరల్‌గా ఏందంటే ఒక విషపూరితం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో, ఆ కైండ్ ఆఫ్ నేచర్‌తోనే మనం సినిమా చూసిన తర్వాత కూడా మనకు అదే ఫీలింగ్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఈ సినిమాకి ప్లస్ అంటే యష్ మినహాయించి ఎవరు లేరు. యష్ ఒక్కడే అతనికి బాగా నచ్చే వ్యక్తులు, అతను ఎవరైతే చూడాలనుకునే వాళ్ళు, 'కేజీఎఫ్' ద్వారా ఆయన్ని బాగా ఆరాధించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఒకసారి ఎళ్లి చూడొచ్చు. మిగతా అంతా మొత్తం మ్యూజిక్ అంతంత మాత్రంగా ఉంది. బీజీఎం అంతంత మాత్రంగా ఉంది. ఏం చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏమి ఉండవు. జస్ట్ వయలెన్స్, టూ మచ్ ఆఫ్ రొమాన్స్ ఇవే ఎక్కువుంటుంది. చిన్న కథను పట్టుకొని డ్రాగ్ చేసినట్టుగా ఉంటుంది తప్పించి ఇందులో ఏమి లేదు. సో, ఖచ్చితంగా చాలా మోస్ట్ అవైటెడ్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా పడింది. ఈ సినిమా రిజల్ట్ 'ఇరుముడి' సినిమాకి బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో మళ్ళా నెక్స్ట్ వీక్ వరకు చెప్పుకోదగ్గ సినిమా ఏం లేదు గాబట్టి ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి. 'ఇరుముడి' సినిమాకి 'రవితేజ ఇరుముడి'కైతే ఇప్పటికే 100,00,00,000 అది దాటింది. సో, దీన్ని థియేటర్‌లు తగ్గిపోయి 'ఇరుముడికి' పెరిగే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. 'ఇరుముడి' బ్లాక్ బస్టర్ అంటే 'ఇరుముడికి' ఇదొక 'టాక్సిక్' అనేది ఒక మంచి వరంలాగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది 'టాక్సీ' మూవీకి సంబంధించి ఒక రివ్యూ.